నమస్తే. నేను సిరి. మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఆయన స్టెప్స్. ఇంకా ఆయన ఏదైతే బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎవరికైతే బ్లడ్ అవసరమో వాళ్ళకి ఉపయోగపడేలాగా చేసిన కొన్ని కార్యక్రమాలు. సో దీంతో పాటు ఆయన గతంలో పెట్టిన పార్టీ ఏదైతే ఉందో అది ఇవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి మనకి మెగాస్టార్ అంటే. అయితే ఇప్పుడు మెగాస్టార్ గారికి ఉపరాష్ట్రపతి పదవి వస్తుంది అని చెప్పేసి ఒక చర్చ కూడా జరుగుతుంది. బీజేపీ నుంచి అయితే ఇది చిరంజీవి గారికి వస్తుంది అన్నట్టు కూడా కొన్ని వార్తలు అయితే చర్చనీయాంశమైనాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే ఉపరాష్ట్రపతి పదవి మెగాస్టార్ చిరంజీవి గారికి రాబోతుంది అన్నట్టు కొన్ని వార్తలు అయితే చర్చనీయాంశమైంది. బీజేపీ కూడా దీనికి సానుకూలంగా, అంటే బీజేపీ ఈ మాట లేవనెత్తింది అన్నట్టు కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? సో డెఫినెట్గా అమ్మా, ఇది ఇప్పుడు సంక్రాంతి సంబరాలు సందర్భంగా ఢిల్లీలో కిషన్ రెడ్డి గారి ఇంట్లో జరుగుతున్న సంక్రాంతి సంబరాలకి ఒక ప్రత్యేక అతిథిగా చిరంజీవి గారిని ఆహ్వానించడం జరిగింది కిషన్ రెడ్డి గారు. అదే సమయంలో మోదీ ప్రధానమంత్రి గారు కూడా అక్కడ రావడం జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్యన కూడా సుదీర్ఘంగా కూడా చాలా విషయాల గురించి వీళ్ళు చర్చించుకోవడం జరిగింది. సో నేను అప్పుడే ఊహించింది ఏంటంటే డెఫినెట్గా ఇది ఒక రాజకీయానికి సంబంధించిన సంధి తప్పించి వేరేది కాదు. మామూలుగా అకేషనల్గానో లేకపోతే పండగ పూర్వకంగా కలుసుకోవడం కాదు. డెఫినెట్గా దీని వెనకాల ఏదో ఒక పెద్ద స్కెచ్చే ఉంది, ప్లానే ఉందని నేను ఆ రోజు అనుకున్నాను. సో మీరు చెప్పినట్టుగా ఈ రోజున అవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఒకటి, ఉపరాష్ట్రపతి ఇస్తారా, లేదు ఏదైనా మీరు చెప్పినట్టుగా రాజ్యసభకి నామినేట్ చేసి ఏదైనా కేంద్ర మంత్రి ఇస్తారా, లేరు వేరే ఏదైనా బాధ్యతలు అప్పచెప్తారా అన్నది కూడా కాలమే మనకు నిర్ణయిస్తుంది. ఏదేమైనా డెఫినెట్గా దీని వెనకాల అయితే మోడీ గారి యొక్క మాస్టర్ ప్లాన్ ఏదో ఉన్నదన్నది మనకి ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏపీలో ఉంది, తెలంగాణలో కూడా బీజేపీ మొన్న గణనీయంగా పుంజుకోవడం జరిగింది. ఇటు ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఇటు ఎంపీ ఎలక్షన్లో ఇంకా బాగా గణనీయంగా పుంజుకుంది. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ జెండా ఎగరేయాలి తెలంగాణ గడ్డ మీద. సో కాబట్టి ఆ దిశగా కూడా వాళ్ళ చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇటు బీఆర్ఎస్ని ఇటు కాంగ్రెస్ని అడ్డుకట్ట వెయ్యాలంటే వాళ్ళు డెఫినెట్గా దానికి ఒక సమగ్రమైన ఒక పరిపూర్ణమైన ప్రణాళికతోటే ముందుకెళ్తున్నట్టుగా కనపడుతుంది. సో దానికోసమే ఇప్పుడు ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో కూడా చిరంజీవి గారికి గణనీయమైన ఫ్యాన్స్ ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారు. అదేవిధంగా ఇటు ఏపీ వ్యాప్తంగా కూడా ఇటు పవన్ కళ్యాణ్ గారికి కానీ చిరంజీవి గారికి కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ప్లస్ అదేవిధంగా వాళ్ళు అర్జున్కు ఉన్నారు, అలాగే రామ్ చరణ్కు ఉన్నారు, అలాగే వరుణ్ తేజ్కి అందరికీ ఉన్నారు. సో డెఫినెట్గా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏదో ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ తోటే మోడీ గారు అయితే ఉన్నట్టుగా కనపడుతుంది. అంటే చిరంజీవి గారిని మళ్ళీ తెరపైకి తీసుకురావడం అంటే రాజకీయాలు నాకు వద్దు, ఇక రాజకీయాలు నాకు అవసరం లేదు, నేను నా శాశ్వత జీవితం సినిమాలతోటే గడిపేస్తాను, చేసిన రాజకీయం చాలు, చేసిన పదవి చాలు అని చెప్పిన చిరంజీవి గారిని కూడా మళ్ళీ స్ట్రీమ్ లైన్కి తీసుకొస్తున్నారంటే దీని వెనకాల డెఫినెట్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏదో చక్రం తిప్పడం కోసం, వాళ్ళ ఆధిక్యతను పెంచుకోవడం కోసం, వాళ్ళ యొక్క ఓట్ బ్యాంక్ని పెంచుకోవడం కోసం ఏదో ఒక బృహత్తరమైన ప్రణాళిక, ఒక మాస్టర్ ప్లాన్ తోటి మోడీ గారు ఉన్నారన్నది మనకి ఈ సంధి ద్వారా ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఆ దిశగానే ఈ యొక్క పలకరింపులు, ఈ సంక్రాంతి పేరు చెప్పి కలవడం అనేది కూడా నాకు అనిపిస్తుంది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకి ఇక్కడ ఏపీలో చూసుకుంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అంటే జనసేనకి దగ్గర, అంటే జనసేనని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి బీజేపీ పార్టీ ఏమైనా కొత్త వ్యూహం ఏమైనా పన్నుతున్నారా? ఎందుకంటే ఇక్కడ కొన్ని పరిణామాలు చూసుకున్నట్టయితే కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి. సో దీంతో టీడీపీ ఎట్లా మన సైడ్ రాదు కాబట్టి జనసేనని మనలో ఐక్యం చేసుకుంటే ఇప్పుడు మనకి బలం పెరుగుద్దు అని చెప్పేసి ఇట్లాంటివన్నీ ఏమన్నా చేస్తున్నారని ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇందులో వాస్తవం ఉందంటారు అసలు? ఒకటమ్మా, ఇప్పుడు మనం చూసాం కదా, గత 10 సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాల్లో వాళ్ళ పన్నిన పన్నాగాలు కానీ, వాళ్ళ వేసిన వేషాలు కానీ, వాళ్ళు చేసినవన్నీ మనం చూసాం. ఏ విధంగా అయితే బీజేపీ ఎదిగింది, ఏ విధంగా అయితే వాళ్ళతోటి నమ్మకంగా ఉన్న
వాళ్ళ యొక్క పార్ట్నర్స్ని, ఇటు అకాలీదళని కానీ, లేకపోతే ఇటు నితీష్ కుమార్ని కానీ, ఇటు శివసేనని కూడా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు చెప్పు చేతలోకి తెచ్చుకున్నారు, ఏ విధంగా వాళ్ళు చేశారన్నది మనం చూసాం. డెఫినెట్గా ఒకటి మాత్రం నిజం, అంటే సపోజ్ మీరు చెప్పినట్టుగా ఇటు జనసేన కలుపుకుని ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు సొంతంగా ఎదగాలని చూడడం అనేది నిజంగానే అది ఒక తప్పుడు నిర్ణయంగా అవుతే నేను భావిస్తాను. ఇప్పుడు చిరంజీవిని కలుపుకుని ఏదైనా తెలంగాణలో సాధిస్తామంటే తప్పు లేదు, కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క నీతికి, నిజాయితీకి, నిబద్ధతకి మించిన లీడర్ ఇంకెవరు లేరు. ఎందుకంటే ఆయన చాలా అవుట్రాయల్గా మీకు సపోర్ట్ చేస్తూ, ఇప్పుడని కాదు, గతంలో కూడా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎటువంటి ప్రతిఫలాక్ష ఆశించకుండా దేశం కోసం, రాష్ట్రం కోసం ఎంత నిస్వార్థంగా ఆయన సపోర్ట్ చేసి ఏ విధంగా అయితే చేదోడు వాదోడుగా ఉన్నారో ఎన్డీఏ గవర్నమెంట్కి, చంద్రబాబు నాయుడు గారిని చూస్తాం. ఈ రోజున కూడా ఆయన అదే విధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున అసలు 1% కాదు కదా, 0.5% కూడా ఓట్ బ్యాంక్ లేని బీజేపీకి, పూర్తిగా ఆంధ్రులు వ్యతిరేకించే బీజేపీకి, ఈ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లుగా చంకనేసుకుని రాష్ట్రాన్ని చంకనాశించారనే ఒక భావనలో ప్రజలు పూర్తిగా వ్యతిరేకించిన బీజేపీ కూడా ఇన్ని ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు రావడానికి కేవలం అది 100% ఎవరు కాదన్నా అవునన్నా అది టీడీపీ యొక్క దయ, టీడీపీ యొక్క పుణ్యమే. ఎందుకంటే 40% ఉన్న ఓటు బ్యాంకు వాళ్ళు కూడా అన్నీ మరిచి జగన్మోహన్ రెడ్డి లాంటి దుష్టుడిని, దుర్మార్గుడిని రాజకీయాల నుంచి పక్కన పెట్టడం కోసం ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా బీజేపీకి వాళ్ళ మద్దతు పలకడం, వాళ్ళ ఓటు ట్రాన్స్ఫర్ చేయడం, 100% వన్ సైడ్ వాళ్ళు పోలరైజేషన్ చేయడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా బీజేపీ ఆ దిశగా అయినా ఆలోచించి, మోడీ గారు ఆ దిశగా అయినా చర్యలు తీసుకుంటే డెఫినెట్గా అది ఒక మంచి పద్ధతి కాదు నిజంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఒక లాయల్ పార్ట్నర్ని మీరు పోగొట్టుకుంటే అది మీకే నష్టం. ఎందుకంటే అదే విధంగా ఓన్లీ ఈవెన్ 2 చోట్ల పోటీ చేసినా కూడా ఓడిపోయిన ఈ యొక్క ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, పిఠాపురంలో టీడీపీ కంచుకోట, వర్మగారు కంచుకోట, అటువంటి సీటు సాక్రిఫైస్ చేసి టీడీపీ కూడా ఆయనకి పూర్తిగా మద్దతు పలికించి ఆయనకి ఇటు 21 స్థానాలు ఎమ్మెల్యే సీట్లు కానీ, అలాగే ఎంపీ సీట్లు కూడా పూర్తిగా జనసేనకి రావడానికి కూడా టీడీపీ కేడర్ కూడా ఉపయోగపడింది. సో కాబట్టి ఎందుకంటే ఇది మంచి కాంబినేషన్, అంటే 3 పార్టీలు కూడా ఒక తాటి మీదకి వచ్చి ఎక్కడ కూడా ఓట్ బ్యాంకు చెక్కు చెదరకుండా ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుని ఈ రోజున ఇంత గణనీయమైన విజయాన్ని సాధించి 164 సీట్లు సాధించారు. కాబట్టి నేనేమంటానంటే చిరంజీవి గారిని కలుపుకున్నా, ఇంకొక వ్యక్తిని ఎవరిని కలుపుకోండి. ఆయనకి మీరు ఇవ్వాలనుకుంటే సముచిత స్థానం ఇవ్వండి, గౌరవం ఇవ్వండి, ఉపరాష్ట్రపతి ఇవ్వండి, కేంద్ర మంత్రి ఇవ్వండి, వేరే ఏదైనా ఇవ్వండి. నేనేమంటానంటే అదే ఫార్ములా మీరు కావాలంటే తెలంగాణలో ఉపయోగించండి. అదే జనసేన, అదే బీజేపీ, అదే టీడీపీ యొక్క ఉపయోగిస్తే డెఫినెట్గా ఇక్కడ కూడా అధికారంలోకి రావడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడున్న ప్రజలు కూడా విసిగి వేసారి ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో విసిగి వేసారిపోయారు. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ కూడా కొన్ని తప్పిదాల వలన ప్రజలు కూడా ఆల్రెడీ కొంత వ్యాక్యూమ్ అయితే క్రియేట్ అవుతుంది. ప్రజల్లో వ్యతిరేకత అయితే ఉంది, కొన్ని సెక్టార్లు ఆల్రెడీ వచ్చింది. సో పార్టీని నిజంగా బలోపేతం చేయాలి, సౌత్లో మేము జెండా ఎగరేయాలంటే ఈ విధంగా కొలీషన్ గవర్నమెంట్ ద్వారా మీరు సాధిస్తే బాగుంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇక్కడ గణనీయంగా ఓటు బ్యాంక్ ఉంది, మంచి కేడర్ ఉంది, కాబట్టి అది మీకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి అలా కాకుండా మీరు స్వార్థపూరితంగా మీరు చెప్పినట్టుగా ఈ చిరంజీవి గారిని కలుపుకొని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కలుపుకొని నేను 2 రాష్ట్రాల్లోనూ నేనే నిలబడాలి, నేనే అధికారంలోకి రావాలంటే డెఫినెట్గా అది హాస్యాస్పదం. అది ఒక ఏంటంటే స్వయం కృపరాధంగా మారుతుంది. డెఫినెట్గా అది ఏంటంటే సెల్ఫ్ సూసైడ్ అంటారు. రైట్. సో అంతకు మించి ఒరిగేది ఏమీ లేదు. ఈవెన్ మొన్న ఎలక్షన్లో కూడా ప్రజలు ఏదైతే ఎదురు చూశారో, ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో, ప్రజలు ఏదైతే విసిగి వేసారిపోయారో ఆంధ్ర రాష్ట్రంలో మనం చూసాం. ఈవెన్ బాబు గారు ఒంటరిగా వెళ్ళినా కూడా ఈజీగా 130-140 సీట్లు ఈజీగా వచ్చాయి. సో కాబట్టి అటువంటి ఆలోచన ఉంటే ఆలోచన విరమించుకుని నేను ఏదైతే ఇప్పుడు చెబుతున్నానో, మీరు ఏదైతే సక్సీడ్ అయ్యారో ఆంధ్రాలో అదే ఫార్ములా కావాలంటే తెలంగాణలో ఉపయోగించండి, కావాలంటే చిరంజీవి గారి సహకారం తీసుకోండి, వేరే ఎవరిదన్నా తీసుకోండి. కాబట్టి
ఆ విధంగా ఆలోచించాలని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారికి భారతీయ జనతా పార్టీకి నా ద్వారా ఒక విన్నపం, విజ్ఞప్తి. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.